హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం ఎకోస్ప్రిన్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పిన డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. ఎకోస్ప్రిన్ అనేది యుఎస్వి లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ప్రైస్ మనకి 14 టాబ్లెట్స్ గాను ₹4.13. ఒక స్ట్రిప్ లో మనకి 14 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు ఎకోస్ప్రిన్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఇది రక్తం గడ్డ కట్టకుండా చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎకోస్ప్రిన్ టాబ్లెట్ ఒక యాంటీ ప్లేట్లెట్ ఔషధం. ఇది రక్తాన్ని పలుచగా చేసి రక్తనాళాల్లో క్లాట్స్ రాకుండా చేస్తుంది. ఇది రక్తాన్ని పలుచగా చేయడం వల్ల మనకి ఈజీగా ఫ్లో అయ్యి మనకి రక్తనాళాల్లో ఎటువంటి క్లాట్స్ కానీ గడ్డలు కానీ కట్టకుండా చేసి మనకి హార్ట్ అటాక్ ని ప్రివెంట్ చేస్తుంది. దీన్ని సాధారణంగా గుండె సంబంధిత జబ్బులు ఉన్న వారికి సూచించబడుతుంది. మరియు దీన్ని ముందు జాగ్రత్తగా మీరు జీవితాంతం రెగ్యులర్ గా ఒకే టైంకి వాడాలి. ఇప్పుడు ఎకోస్ప్రిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. దీనివల్ల సాధారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు వికారము, గుండెల్లో మంట, వాంతులు, రక్తస్రావము, అజీర్తి లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఈ లక్షణాలు మీకు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు ఎకోస్ప్రిన్ టాబ్లెట్ ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఈ ఎకోస్ప్రిన్ టాబ్లెట్ ని మీరు మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పిన డోస్ మాత్రమే వాడాలి. అదేవిధంగా మీరు రెగ్యులర్ గా ఒకే టైంకి వాడితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి ఎకోస్ప్రిన్ లో 75 mg మరియు 150 mg లభిస్తాయి. ఇది మీరు డాక్టర్ ఏ డోస్ చెప్తే ఆ డోస్ వాడాలి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోసును మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోసును వేసుకోండి. అదేవిధంగా మీరు ఈ టాబ్లెట్స్ ని డైరెక్ట్ సన్లైట్ లో ఉంచకూడదు. కూల్ ప్లేస్ లో మాత్రమే ఉంచాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎకోస్ప్రిన్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.